గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడులో మనకు బ్యానర్ ఐటంగా శుభారంభం అన్నటువంటి హెడ్లైన్తో వార్తను హైలైట్ చేస్తూ భారత అంతరిక్ష చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతూ 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోస్తూ భారత వైమానిక దళ ఫైటర్ పైలట్ అయిన మన వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరో ముగ్గురితో కలిసి భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం 4 మిషన్లో భాగంగా స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆయన పయనమయ్యారు అంటూ ఈ వార్తనిస్తూ హైలైట్ చేశారు. ఇవాల్టి సాయంత్రం 4:30 అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు. 90% వాతావరణం అనుకూలంగా ఉంది. 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర అంటున్నారు శుక్లా. కేంద్ర కేబినెట్ ప్రశంస, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు. ఇక ప్రధాన వార్తల్లో ఒకటిగా హైకోర్టు ముఖ్యంగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి అని డెడ్లైన్ ఏదైతే విధించిందో అదే ఇక్కడ హైలైట్ చేస్తూ ప్రధాన వార్తల్లో ఒకటిగా ఇచ్చారు. సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడి. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశం. ఈ 30 రోజుల్లో రిజర్వేషన్స్ను ఖరారు చేయాలి అని చెప్పేసి ఆదేశించింది హైకోర్టు. ఇక రైట్ సైడ్ పైన టాప్లోనే కనుక మీరు చూసినట్లయితే ఫీజులు పెంచుకోవడానికి తప్పుడు లెక్కల, అలాంటి ఇంజనీరింగ్ కాలేజీలపై కేసులు పెట్టండి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు. విద్యా వ్యాపారాన్ని నియంత్రించాలి. పాత ఫీజులతోనే కౌన్సిలింగ్ ప్రారంభించాలి. విద్యాశాఖ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఇక సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షలు 2 సార్లు, మొదటి దశ తప్పనిసరి, రెండోసారి ఐచ్ఛికం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి. ఇక బనకచెర్లను చట్టపరంగా అడ్డుకుంటాం, రాష్ట్ర ప్రయోజనాలపై బలమైన వాదనలు వినిపిస్తాం. 30న ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్, మంత్రి ఉత్తమ్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ మనకు టాప్ ఐటంగా రోదసిలోకి శుభయాత్ర అంటూ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరిన శుభాంశు శుక్లా. ప్రారంభమైన యాక్సియం 4 మిషన్ తొలి అంకం సక్సెస్ అయింది. 4 ఆస్ట్రోనాట్స్తో భూకక్షలోకి క్రూ డ్రాగన్ వ్యోమ నౌక నేడు సాయంత్రం 4:30 ఐఎస్ఎస్తో డాకింగ్. రాకేష్ శర్మ తర్వాత 41 సంవత్సరాలకు అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి భారతీయ వ్యోమగామిగా శుభాంశు చరిత్ర. మరోవైపు 90 రోజుల్లో స్థానికం ముగించాలి అన్న హైకోర్టు ఆదేశాన్ని హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 90 రోజుల్లోగా పూర్తి ప్రక్రియ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆదేశించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్ కనుక చూస్తే ఇంజనీరింగ్ ఫార్మసీలో ఏడాది పాత ఫీజులే, న్యాయ సలహా మేరకు ప్రభుత్వ నిర్ణయం. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. అద్వితీయ శుభారంభం అంటూ అంతరిక్షంలోకి భారత వ్యోమగామి శుభాంశు అంటూ వార్తను ప్రధాన వార్తగా ఇచ్చారు. ఇక ముఖ్యమైనటువంటి వార్తల్లో 3 నెలల్లో పంచాయతీ, సెప్టెంబర్ 30 నాటికి ఎన్నికల ప్రక్రియ ముగించాలి అన్నటువంటి హైకోర్టు ఆదేశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. ఇక సివిల్ సప్లైలో 1000 కోట్ల కుంభకోణం, టెండర్ ధాన్యం మాటున భారీ స్కామ్, ఇప్పటికే 437 కోట్లు మేత, మరో 582 కోట్లు కొట్టేసేందుకు రంగం సిద్ధం, చక్రం తిప్పుతున్న ఉత్తమ నేత వ్యూహకర్త, టెండర్ ధాన్యం ఎత్తడంలో విఫలమైన బిడ్డర్లు అంటూ వార్తను హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. నెక్స్ట్ హన్స్ ఇండియా. హన్స్ ఇండియాలో కూడా మనకు అంతరిక్ష కేంద్రానికి శుభాంశు శుక్లా అంటూ వార్తను హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇదే ఇక్కడ బ్యానర్ ఐటమ్ హన్స్ ఇండియాలో. శుభాంశు శుక్లా en route to ISS. Axis 4 spacecraft expected to dock at ISS at 4:30 p.m. today. India returned to human space flight after Rakesh Sharma in 1984. Shukla carries aspirations of 140 crore Indians. Pradhana Mantri. AP వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఈనాడు ముందు చూసినట్లయితే శుభారంభం అంటూ ఇవాళ సాయంత్రం 4:30 అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు శుభాంశు శుక్లా. 90% అనుకూలంగా వాతావరణం ఉంది. 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, రాష్ట్రపతి ప్రధాని శుభాకాంక్షలు.
ఇక మళ్ళీ ఆ పాలన రానివ్వం, పెట్టుబడులు పెట్టండి, ఈసారి ఏమరపాటుగా లేను, ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు 500 నోట్లు రద్దు చెయ్యాలి, అప్పుడే ఎన్నికల్లో డబ్బు పంపిణీ తగ్గుతుందని వ్యాఖ్య. మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా, తొలి విడతగా 4687 కేంద్రాల ఉన్నతీకరణ, వారం రోజుల్లో ఉత్తర్వులు, వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం, మరో ఎన్నికల హామీ అమలుకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి, రోదసిలోకి శుభయాత్ర అంటూ అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు శుక్ల అన్న వార్తనే హైలైట్ చేస్తూ టాప్ ఐటంగా ఇచ్చారు. యాక్సియం 4 మిషన్ తొలి అంకం అయితే సక్సెస్ అయిపోయింది. ఇవాళ సాయంత్రం 4:30 ఐఎస్ఎస్తో డాకింగ్ అవుతుంది. నెక్స్ట్ అసైన్డ్ అక్రమాల్లో ఐఏఎస్లు, వైసీపీ నేతలకు 7 అధికారులు వత్తాసు అంటూ ఒక వార్తనిచ్చారు. ఇక ఆ భూతం మళ్ళీ రాదు, నాది హామీ అని చెప్పేసి పెట్టుబడులు పెట్టండి, ఈసారి పక్కాగా ఉన్నాము, ఎప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వమే కొనసాగుతుంది, సో ధైర్యంగా మీరు పెట్టుబడులు పెట్టొచ్చు అని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాలను ఇక్కడ హైలైట్ చేస్తూ ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన చెప్పిన మాటలను ఇక్కడ హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి, ఇంటింటికి వంచన, బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీపై గ్రామాన ఇంటింటి ప్రచారం, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పేరుతో 5 వారాల బృహత్తర కార్యక్రమం, పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పిలుపు. నిన్న వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సో ఇచ్చినటువంటి హామీలు ఏంటి అవన్నీ మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఇంటింటికి వంచన అన్నటువంటి లైన్తో ఈ వార్తనిచ్చారు. సమావేశంలో పార్టీ నేతలకు ఆ విధంగా దిశానిర్దేశం చేశారు మాజీ సీఎం జగన్. అంతరిక్షంలో ఘనంగా 2వ అడుగు, రోదసిలోకి శుభాంశు శుక్లా. ఇవి సాక్షిలో వచ్చిన కథనాలు. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.